ఈరోజు 7 గంటలకే వచ్చి ఎండ జాస్తిగా ఉందంట. అందుకే 7 గంటలకే వచ్చి సాలేస్తున్నాము. చెట్లు అన్నకు వాడిపోతాయని. ఏమంటే ఈరోజు 3 రోజులు ఇంకా విపరీతం భారీ ఎండ ఉందంట. మీరు 10 గంటలు 12 దాకా ఉండొద్దంట బయట. 11కి లాస్ట్ అన్నక్క ఇంటికి వచ్చేయండి. ఇది నిమ్మకాయ రసము తాగండా, ఎల్నీరు ఉంటే తాగండా. మళ్ళీ కోడి ఇవంతా వీటి వస్తువులు తింటే మనకి వాండ్లు పడితే మనకి కాయిలాలు వస్తుంది. మనకు కాయిలాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వాండ్లలో తెడిచి ఎండకి ఎండి కాయిలా వచ్చేస్తుంది. మనిషికి చాలా ఎబస్టిక్ వస్తుంది, తొందర వస్తుంది. అందుకే నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎండ ఇంకా 5 రోజులు భారీ ఎండ కాస్తూ ఉంది. వాన వచ్చే వరకు మీరు కూడా ఏం చేస్తారంటే ఎండకు పోకుండా 11 గంటల దాకా చేయండి. అన్నకి ఇంటికి వచ్చేయండి. ఏదో మన పానం ఉంటే మనము జూనాలు చేసుకుంటాము. మన పానానికి మనము తొందర పెట్టుకుంటామనుకో మనకే బాధ వస్తుంది. మన బెండ్లాం బిడ్డలు సాకేలే. అందువల్ల నేను చెప్పేది గుర్తుపెట్టుకొని కొన్నాళ్ళు 4-5 రోజులు విపరీతమైన ఉంది. అన్నాక వాన వస్తుంది, కొంచెము తడేస్తుంది. తలకి ఇట్లా బట్టకెట్టుకొని ఆమిది నూనె తలకు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఎండకి ఎండి కెండ్లు కాకరేగుతుంది. అప్పుడు మనకే తొందర వస్తుంది. అందువల్ల నేను చెప్తా ఉండేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏం రావా ఆయన చెప్తాడు, మనం ఏమీ లేదన్నందున ఇది నిజమైన మాట. యా సంవత్సరము ఇట్లా ఎండ కాయలేదు. ఈ సంవత్సరము ఎండ కాస్తూ ఉంది. మనకి చాలా ప్రాబ్లం వస్తుంది. నేను దయవల్ల మీకు చెప్తాను అని గమనించకుండా. ఏమంటే చూడు మెర్జెట్లు కూడా 1.5 నెల అయింది. ఎండకట్లే పొద్దున్నే చూడు కలకలగా ఉంటుంది. మళ్ళా 10-11 అయ్యే కొద్దికి చెట్టు అట్లే వాడిపోతూ ఉంది. అంత భారీ ఎండ కాస్తూ ఉంది. చూడు పొద్దున్న చూసేకి లేదు. అది మనిషికి కాయిలా వస్తుంది. అందువల్ల నేను 7 గంటలకే వచ్చి కొంచెం చాలేసేసి అన్నాక కొంచెం నీటిలో ఉందాము అనుకొని ఉన్నాను. నేను చెప్పేది మురకుండా దయచేసి మీరు కరెక్ట్గా 11 గంటలకి ఇల్లు చేరకుండా. ఎండ భారీ ఎండ కాస్తూ ఉంది. మనం తట్టుకోలేపము. మంది సుగాసి పానాలు వాళ్ళకేమో బెంగళూరులో ఉండే వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళు నీటిలో కూకొని ఏమో చేసుకుంటారు. మనము రైతు సేద్యం చేసేవాళ్ళు మనం ఎండకు తాలేదు. మన కాయలాలు వస్తే మనల్ని ఎవరు చూసేలే, హాస్పిటల్లో బతికిస్తారు. 5 రోజులు విపరీతం భారీ ఎండ ఉంది. దాన్ని గమనించుకోండి. నేను చెప్పేది తప్పు కాదు, నిజమే చెప్తా ఉన్నాను. మీరు గమనించుకోండి. ఏమంటే మన రైతులు కష్టపడతాము. ఎండకి పెరకలాడి భూమిని పెరికి తింటాము. మనకి కాయలా ఎండకి కాయలా వచ్చేస్తుంది. వాళ్ళకేం పేటల్లో ఉండే వాళ్ళకి జమ్మని కూకొని ఉంటారో వాళ్ళు ఉన్నట్లు మనం ఉండాలంటే అయ్యదు. మనము రైతులు చేసేది ఏమంటే మనము పెరకలాడి మనము ఏమి పంటలో ఏమి వచ్చేలే. చూడు ఎండ కాస్తూ ఉంది. ఎండలకి పంటలో ఏమీ అవుతూ ఉండలేదు.